హలో ఫ్రెండ్స్, నియోపోలిస్ హైదరాబాద్లో ఉన్న అల్ట్రా లగ్జరీ లొకేషన్. ఇక్కడ డొమెస్టిక్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అలాగే కార్పొరేట్ కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా సూపర్ లగ్జరీగా జరుగుతున్నాయి. ఒక్క అపార్ట్మెంట్ ఇక్కడ కొనాలన్నా కూడా సుమారుగా 7 కోట్ల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంత లగ్జరియస్ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే ఇంత విస్తృతంగా కన్స్ట్రక్షన్ కావచ్చు, బహుశా భారతదేశంలో ఎక్కడా జరగలేదని చెప్పొచ్చు. ఇదే నెంబర్ 1 అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన ఈ ఆకాశహారమ్యాల దగ్గర కావచ్చు, లేకపోతే ఈ అందమైన ఈ బ్లింగ్ మధ్యలో ఒక ప్రమాద గంటికలు మోగించే ఒక విషయం దాగి ఉంది. వెనకాల చూస్తున్నారు కదా, ఒక భారీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. చిన్న పొక్లైన్ లాగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నా కూడా అది చాలా పెద్ద పొక్లైన్. అలాంటివి కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇక్కడ కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. వాటితో పాటు స్టోన్ క్రషింగ్ యూనిట్లు ఉన్నాయి, దాంతోపాటుగానే రెడీమేడ్ కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా భయంకరమైన దుమ్ము ధూళి రైజ్ అవుతోంది. ఈ దుమ్ము ధూళి చాలా ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఏదైతే కాలుష్య నివారణ సంస్థలు చేసే ఒక డేటా ఉంటుందో దాని ప్రకారం చూసినట్లయితే ఈ నియోపోలిస్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించిన డస్ట్ ఏ విధంగా ఫామ్ అవుతోంది, పొల్యూషన్ ఏ విధంగా ఉంది, అసలు నియోపోలిస్ అంతటినీ కూడా అలా ఒక రౌండ్ వేసి చూద్దాం. ఇప్పటి వరకు నియోపోలిస్ బోర్డుని చూసాం కదా. నియోపోలిస్ బోర్డు ఆపోజిట్లో ఉన్న ప్లేస్ ఇది. ఇక్కడ చూసినట్లయితే ఎంత భారీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో చూడొచ్చు. ప్రతిరోజు కూడా ఇక్కడ స్కై లైన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. వారానికి ఒకసారి కొత్త స్కై లైన్ ఏర్పడుతూ ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ వస్తూ ఉంటుంది. ఇంత భారీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆబ్వియస్లీ అలాంటి దుమ్ము ధూళి రావడం సర్వసాధారణం. అయితే వీటన్నింటికీ కూడా ఒక మెయిన్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది. ఏం చెయ్యాలి ఇక్కడ, ఈ దుమ్ము ధూళి పైకి రాకుండా ఏం చేయాలి, ఇదంతా కూడా ఎంత సంఖ్యలో, ఎంత మోతాదు కంటే తక్కువ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకొని వాటికి సంబంధించి నామ్స్ పెట్టుకుని ఉంటారు. అయితే ఆ నామ్స్ సవ్యంగా జరుగుతున్నాయా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అంశం. వీటికి సంబంధించి ఇలాంటి సైట్స్ ఏమున్నాయి, ఆ నామ్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఇదే కారణం, మేము ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడే ఒక బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ దగ్గర నుంచి ఎంత దుమ్ము ధూళి పైకి వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ దుమ్ము ధూళి అంతా కూడా గాల్లో కలిసిపోయి ప్రయాణిస్తూ చాలా దూరం వరకు వెళ్తుంది. మీరు నమ్మరేమో, చాలామంది చెప్తున్నారు గచ్చిబౌలి ప్రాంతంలో కూడా ఈ దుమ్ము వచ్చి పడుతోంది అని. ఇంత దూరం గాల్లో ఈ దుమ్ము ధూళి వెళ్ళడం పెద్ద ఆశ్చర్యకరం కూడా కాదు, ఈజీగానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ దుమ్ము ధూళికి సంబంధించి కనుక చూసినట్లయితే PM 2.5 అని, PM 10 అని ఇట్లాంటి కొన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్లోకి నేరుగా వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణాలను సృష్టించడానికి కానీ, లేకపోతే వేరే ప్రమాదకరమైన డిసీజెస్ని క్రియేట్ చేయడానికి కానీ దోహదం చేస్తూ ఉంటాయి. ఆస్తమా వంటి రోగాలకు కూడా కారణమవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్దలు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించే నామ్స్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విధమైన బ్లాస్ట్ జరిగినప్పుడు ఏం చేయాలి అంటే, మామూలుగా కూడా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడము, ఫ్యూమిగేషన్ చేసుకోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మిస్టింగ్ చేస్తారు. మొత్తం అంతా కూడా వాటర్ తోటి దాన్ని ఒక సర్ఫేస్ క్రియేట్ చేసి డస్ట్ పైకి లేవకుండా తడిలో ఉండిపోయేలాగా సప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ కూడా నామ్స్ ఉన్నాయి, కానీ పెద్దగా ఎవరు ఫాలో అవ్వట్లేదు. అలా ఫాలో అవ్వని వాళ్ళని తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయడమో, లేకపోతే వాళ్ళకి ఫైన్ వేయడమో, దానికి ఒక బోర్డు ఏదైనా ఒకటి పెట్టుకొని దాన్ని మానిటర్ చేయడమో పెద్దగా జరగట్లేదు అనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి ప్రశ్నలు అందరూ కూడా వేస్తూ ఉన్నారు. అందుకనే ఈ సమస్యలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ ప్రమాదకరమైన దుమ్ము ధూళి మధ్యలోనే ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీకి దగ్గరగా ఉన్న ఫ్లాట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. మేము మాట్లాడిన దాని ప్రకారం కూడా చాలామంది బిల్డర్స్ ఇంకొక 3 నుంచి 6 నెలల్లో ఆక్యుపెన్సీ ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. అయితే ఆ ఆక్యుపెంట్స్ నివాసానికి సరిపడా విధంగా ఈ ప్లేస్ ఉందా అంటే కాస్త అనుమానించదగ్గ విషయమే. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలోనే చాలా గొప్ప ప్రాజెక్ట్స్ జరుగుతున్న ఈ నియోపోలిస్ ఏరియా హైదరాబాద్కి ఒక తలమాని కానడంలో ఏమాత్రం సందేహం లేదు. మేము నియోపోలిస్ వాసులము అని చెప్పుకోవడానికి ఉన్నట్లుగా, లేకపోతే హైదరాబాద్లోనే నియోపోలిస్ ఉంది అన్నట్లుగా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం కూడా. కానీ దానికి ఇంకొక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని దుమ్ము ధూళి నుంచి కంట్రోల్ చేసే విధంగా కనుక కాస్త జాగ్రత్తలు తీసుకోగలిగి, ఇంకొంచెం కనుక నీట్గా డిజైన్ చేయగలిగితే ఈ వర్టికల్ డెవలప్మెంట్కి తగ్గట్లుగా ప్యారలల్ ప్లానింగ్ కూడా ఉన్నట్లు అవుతుంది.
వీటన్నిటినీ కూడా ఇంకా సవ్యంగా ప్రజలు ఆనందించే విధంగా ఉంటుంది.